హలో గాయ్స్! సంక్రాంతికొస్తున్నాం సినిమా నిన్న సంక్రాంతి రోజు రిలీజ్ అయింది. అండ్ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సినిమాని చూసేసాను. మూవీ రివ్యూ ఎలా ఉందో మనం చూసేద్దాం ఇప్పుడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన సినిమానే సంక్రాంతికొస్తున్నాం సినిమా. ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో, తెలుసు కదా అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎలా ఉంటదో. ప్రీవియస్ తీసిన 7 బ్లాక్ బస్టర్స్‌తో ఈ మూవీని కూడా ఆయన బ్లాక్ బస్టర్ చేశారనే చెప్పాలి. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను సెకండ్ హాఫ్‌లో చాలా పడి నవ్వుకున్నాను. ఇంకా మూవీ స్టోరీ విషయానికొచ్చేస్తే ఆల్రెడీ ఈ స్టోరీని వాళ్ళు మనకి వాళ్ళ ప్రమోషన్స్‌లోనే కొంచెం చెప్పారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ గురించి. సేమ్ స్టోరీ అదే గైస్. వెంకటేష్ ఉంటాడు. ఆయనకి ఆల్రెడీ పెళ్ళైపోతుంది. కానీ ప్రీవియస్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తను మళ్ళీ వస్తది. ఆ తర్వాత అక్కడ జరిగే ఫన్ ఎలిమెంట్స్, వాళ్ళ వైఫ్‌కి నిజం చెప్పిన తర్వాత తన పరిస్థితి సిట్యుయేషన్స్ ఎలా మారాయి అని మొత్తం ఫన్ ఎలిమెంట్స్‌లో మనకు చూపించారు. చాలా అంటే చాలా బావుంది. ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఇంట్రడక్షన్ నుంచి మనకి ఇంటర్వెల్‌లో ఒక ఫన్ ఎలిమెంట్ అండ్ ఒక ట్విస్ట్‌తో మనకి ఇంటర్వెల్ వస్తది. అండ్ సెకండ్ హాఫ్ అంతా పగలబడి నవ్వుకుంటారు. ఫ్యామిలీస్‌తో ఎళ్ళొచ్చు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు పక్కా సినిమాని ఎంజాయ్ చేస్తారు. అండ్ విక్టరీ వెంకటేష్ యాక్టింగ్ విషయానికొస్తే అసలు చెప్పక్కర్లేదది. ఆయన జస్ట్ అలా సెట్‌కెళ్ళేసి ఆడతా పాడతా కూడా చేసేస్తారు కదా! అలా యాక్ట్ చేశారు. అండ్ ఐశ్వర్య రాజేష్ అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ అప్పుడే అనిల్ రావిపూడి గారు ఒకసారి చెప్పారు. ఈ ఈ క్యారెక్టర్‌లో ఐశ్వర్య రాజేష్ తప్ప ఇంకెవ్వరు చేయలేరని. యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశారు. ఆయన చెప్పినట్టే మన స్క్రీన్ మీద ఈ క్యారెక్టర్ ఆమె తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనిపించేస్తుంది. మీనాక్షి కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో సూపర్‌గా చేసింది. ఆమె చాలా మూవీస్ చేశారు. ఈ మూవీతో తనకి ఇంకా ఎక్కువ స్కోప్ దొరికింది. తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికని నాకు అనిపించింది. ఇంకా మన డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికొచ్చేస్తే ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో కదా మనకి ఎవ్రీ సంక్రాంతికి. లాస్ట్ టైం బాలకృష్ణ మూవీ ఒక్కటి మిస్ అయింది. బట్ ఇప్పుడు మాత్రం కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. ఎక్కడ క్రింజ్ అనిపించదు గాయ్స్. సీరియస్లీ చెప్తున్నా. నేను మూవీకి వెళ్ళముందు అనుకున్న ఇది కూడా F3 లానే క్రింజ్ ఉంటదేమో, ఎందుకులే మనం చూడడం అని. బట్ నేను వెళ్ళాక ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నా. క్రింజ్ కామెడీ అనేది ఎక్కడా లేదు మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంత రీజనబుల్ కామెడీగానే అనిపిస్తది. అండ్ ఒక కమెడియన్ ఉన్నారు. ఆయన యానిమల్ మూవీలో యాక్ట్ చేశారంట. ఐ డోంట్ నో హిస్ నేమ్. బట్ అసలు కామెడీ మాత్రం ఆయన కామెడీ అయితే నాకు బాగా నచ్చేసింది సినిమాలో. పోలీస్ క్యారెక్టర్‌లో ఆయన చేసిన ఫన్ ఎలిమెంట్స్ నాకు బాగా నచ్చాయి మూవీలో అన్నిటికన్నా. అండ్ మీరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. సినిమా ఒక మంచి ఫన్ మూవీ కావాలనుకుంటే నేను చెప్తున్న సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా! 3 మూవీస్‌లో ఫెస్టివల్ మూవీగా ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన మూవీ సంక్రాంతికొస్తున్న మూవీ. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. మీరు ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే థియేటర్‌కెళ్ళి ఈరోజే టికెట్ బుక్ చేసుకొని సినిమా చూసేయండి అంతే. చూసేయండి. ఫన్ ఎంజాయ్ చేసేయండి. ఫెస్టివల్‌ని అయిపోతుంది కదా ఇటు ఫెస్టివల్. ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ 2025 సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.